ఏ గ్రూప్ చేశారు? ఎవరెవరు చేశారు? ఎంత మంది కలిసి స్కెచ్ చేశారు? చెప్పు, లేకపోతే పుచ్చ పగిలిపోతాయి. నీకు తెలియకుండా ఉండదు. చెప్పు. తెలుసా, వాడి గురించి నాకంటే బాగా తెలిసినవాడు ఇంకెవ్వడూ ఉండడు. మొన్న ప్రారంభమైన కథ కాదు, 15 సంవత్సరాల క్రితమే ఆరంభమైంది. అంతకంటే ముందు అని కూడా చెప్పచ్చు. ఈ లోకంలో 2 రకాల మనుషులుంటారు. ఒకడు ఈత రాని వాణ్ణి నీళ్లలోకి నెట్టి నవ్వేవాడు. రెండో వాడు నడక నేర్చుకోగానే సముద్రాన్ని ఈదాలని దూకేసేవాడు. వీడు రెండో రకం. వాడి కళ్ళు వెతుకుతున్నట్టు, చూపులు వేటాడుతున్నట్టు ఉంటాయి. అయితే ఆ వేట ఒక్క పూట ఆకలి మాత్రం కాదు. ఆ వేట ఎవ్వరికీ మంచిది కాదు. దయ చూపించండి అయ్యా. నా బిడ్డకి జ్వరంతో ఒళ్ళంతా కాలిపోతుందయ్యా. అయ్యా, నా జీతం డబ్బులు ఇప్పించండి అయ్యా. నీకు పుణ్యం ఉంటుంది. వీడిని ఆసుపత్రికి తీసుకెళ్ళాలయ్యా. అయ్యా, నీ జీతానికి ఇంకా 4 రోజులు టైం ఉంది. అయ్యా అయ్యా అయ్యా, నా జీతం డబ్బులే కదయ్యా అడుగుతుంది. నా బిడ్డ ప్రాణాలయ్యా. వాడిని చూసుకోవడం వల్ల నేను రాలేకపోయానయ్యా. అయ్యా, దయ చూపించండి అయ్యా. నీకు అర్థం కాదా? అయ్యా 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 అయ్యా, నా బిడ్డ ప్రాణాలంటే నీకు లెక్కలేదారా? ఒరే దుర్మార్గుడా, నువ్వు నాశనం అయిపోతావురా. నువ్వు కుక్క చావు చేస్తావురా. పురుగులు పడిపోతావు. ఒరే, నువ్వు మట్టి కొట్టుకుపోతావురా. నువ్వు మట్టి కొట్టుకుపోతావు. నువ్వు సర్వనాశనం అయిపోతావురా. నీకు సొంతమైన వాటి కోసం చేతులు చాచి అడుక్కోకూడదమ్మా.
తీసుకోవాలి. తెలియదు నేలంటే ఏంటి, కానీ ఏలడం అంటే ఏంటని. అన్నిటికన్నా ముఖ్యంగా అప్పటికే అక్కడ ఒకడు ఏలుతున్నాడని. గురునాథ్ ఈ సామ్రాజ్యాన్ని ఏలుతున్న రారాజు. గత 20 సంవత్సరాల రాక్షస చర్యలకు ఒక గుడి కడితే అందులో ఉండే విగ్రహం అతనిదే. నేను నీలాగే అనుకునేవాడిని. చాలా కష్టపడి నిజాయితీగా ఉంటే జీవితంలో ఎదుగుతామని. కానీ తర్వాతే అర్థమైంది, నిజాయితీగా ఉంటూ కష్టపడి పనిచేయడం అనేది డబ్బున్న వాళ్ళు వాళ్ళ కింద ఉన్న వాళ్ళని కిందే ఉంచడానికి కనిపెట్టిన కనికట్టే సూత్రం అని. రియల్ ఎస్టేట్ రేట్లు ఆకాశాన్ని అంటుకుంటున్న వేళ భూమి విలువ అంచెలంచెలుగా పెరిగి ప్రాణం విలువ కొంచెం కొంచెంగా తగ్గడం ఆరంభమైంది. గురునాథ్ ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు, కానీ ఈ నగరంలో బార్ కల్చర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రం అతనే. ఇంకా చెప్పాలంటే హింసని కూడా కళాత్మకంగా చేసేవాడు. కళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాళ్ల కింద ఉంచాలని నమ్మేవాడు. అలాంటి గురునాథ్ మాట పైన మరొక్క మాట ఉందంటే అది అతని భార్యదే. చారులత మాట మాత్రమే గురునాథ్ వింటాడు. చారులతకి ఆమె కొడుకు అమర్నాథే ప్రపంచం. అది మాత్రమే కాదు, ఆమెకున్న గౌరవం, గర్వం, సర్వస్వం అమర్నాథే. నేను తప్పుగా చూస్తున్నా అంటున్నావు, నువ్వు మాత్రం తేలిగ్గా తీసుకుంటున్నావు. ఎందుకు నన్ను నమ్మట్లేదు గురు? గురునాథ్ అధికారం మీద తమ్ముడికి ఆశ కలిగే లోపు అతని ప్రాణాల మీద ఆశ కలిగించి పంపించేసింది. నేను నమ్మలేదు. అయినా ఇక నువ్వు నాతో ఉండటం మంచిది కాదు. నచ్చిన చోటికి వెళ్ళిపో, ఏర్పాటు చేస్తా. అన్నమాట మీద గౌరవంతో అతను వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు అతను ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. చారులతే చంపించేసిందని అందరూ అనుకుంటూ ఉంటారు. అదంతా ఒక పుకారు. ఒకసారి బార్లో పాటలు పాడే అమ్మాయితో గురునాథ్కి పరిచయం ఏర్పడింది. అది తెలిసి చారులత ఆ అమ్మాయిని సజీవంగా కాల్చేసింది. అలా చాలా రోజుల వెతుకులాట తర్వాత ఒకరోజు వాడికి కావాల్సిందే వాడి కంటపడింది. दारोगा मिलेगा मार्केट के बाजू. अच्छा ठीक है. సార్ తర్వాత వాయిదా కూడా తప్పకుండా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సార్. ఈ జడ్జి గారు కొంచెం స్ట్రిక్ట్. సామి ఏం చెప్తున్నాడు? అలా ఏం కుదరదు. నేను చెప్పినట్టు జరగాలి. ఏదైనా తేడా జరిగితే నా గురించి తెలుసుగా. ఈ వయసులో కత్తితో ఏం పనిరా? మా నాన్నను చంపడానికి. అవునా? సర్లే, నీకోసం నేను వాడిని చంపాననుకో. ఎక్కడ దిగాలో చెప్పు, దింపి వెళ్తా. ఒక చోట అనేది ఏం లేదు, ఇక్కడ దిగినా ఒకటే నాకు. నాతో వస్తావా? ఈయన బాగా చూసుకుంటాడు. నీతో వస్తే చూసుకోవాల్సింది కూడా నువ్వే.
స్వామి, గురు. ఈ పిల్లని జాగ్రత్తగా చూసుకో. అలాగే గురు. ఆ తర్వాత నుంచి వాడు నా దగ్గరే పెరిగాడు. అంతకు ముందు నా దగ్గర ఎంతో మంది పెరిగినా వాడు మాత్రమే నాకు దగ్గరయ్యాడు.